తక్కువ నూనె వాడుతూ హోటల్ రుచితో ఇంట్లోనే రొయ్యల ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు పప్పుచారు, రసం, సాంబార్ ఇలా దేనిలోకైనా బాగుంటుంది. చేసుకునే విధానం కూడా తేలిగ్గానే ఉంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గిన్నెలోకి రొయ్యలను తీసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ టైగర్ ప్రాన్స్ను తీసుకుంటున్నాను. ఏ రొయ్యలతో చేసుకున్నా కూడా ఇది బాగుంటుంది. ఇవి శుభ్రంగా కడిగి పసుపు, ఉప్పు వేసి మరొకటి లేదా 2 సార్లు కడిగి తీసుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ నిమ్మరసం వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ రొయ్యలను అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ప్యాన్లోకి 3 స్పూన్ల నూనెను వేసుకోండి. ఈ నూనె వచ్చేసి బాగా కాగాల్సిన అవసరం లేదు. కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న రొయ్యలను ఒక్కొక్కటిగా ఈ నూనెలోకి వేసుకుని వీటిల్ని నిదానంగా వేగనివ్వాలి. మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడే ఈ రొయ్యలు మనకు లోపల వరకు మంచిగా వేగుతాయి. ఇలా వీటిల్ని 3 నుండి 4 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని వేయించుకోవాలి. ఇవి ఒకవైపు కాస్త వేగిన తర్వాత రెండో వైపుకు తిరగేసుకుంటూ 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు వీటిల్ని వేయించుకుని తీసుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు వేయించుకుంటే ముక్క మెత్తదనం పూర్తిగా పోయి మనకు తినేటప్పుడు ముక్క సాగుతూ గట్టిగా అనిపిస్తుంది. అలాగే పెద్ద మంట మీద వేయించుకుంటే బయటంతా మనకు వేగిపోతుంది, లోపల కాస్త పచ్చిదనం అలాగే ఉంటుంది. ఇలా వీటిని వేయించుకుని తీసుకున్న తర్వాత మిగిలిన రొయ్యలను కూడా ఇలా నూనెలోకి వేసుకుని మంచిగా వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరొక కడాయి పెట్టుకుని దీనిలోకి 1.5 స్పూన్ల నూనెను వేసుకోండి. దీనిలో 1 ఉల్లిపాయ సన్నటి తరుగును వేసుకుని కొద్దిగా వేగనివ్వండి. ఈ ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని దీనిలోకి 1 స్పూన్ వెల్లుల్లి తరుగును వేసుకోవాలి. ఈ వెల్లుల్లి తరుగు వేసుకుని ఇది కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇది వేయించుకునేటప్పుడు అడుగు మాడిపోకుండా చూసుకోండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1 టొమాటో తరుగును వేసుకోవాలి. ఈ టొమాటో వచ్చి మనకు మగ్గి మెత్తపడాల్సిన అవసరం లేదు. ఒక 1/2 నిమిషం పాటు వేయించుకుని 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/3 స్పూన్ కాశ్మీరీ కారంను కూడా వేసుకోండి. ఉప్పు కారం మనం ముందుగా కూడా వేసుకుందాం కాబట్టి దానికి తగినట్టు చూసుకుని వేసుకోండి. కాశ్మీరీ కారం వేయటం వలన మనం చేసుకునే ఫ్రైకి మంచి రంగు వస్తుంది. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1/4 గ్లాస్ వరకు నీళ్లను వేసుకోండి. ఇలా వేసుకుని నీళ్లతో మనం ఉడికించుకోవటం వలన మసాలాలన్నీ మంచిగా ఉడుకుతాయి. దీనికి మంచి రుచి కూడా వస్తుంది. అన్నది మంట మీద వేసుకున్న నీళ్ళన్నీ ఎగిరి నూనె పైకి తేలేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలను దీనిలోకి వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం రొయ్యలకు బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సన్నని మంట మీదే 3 నుండి 4 నిమిషాల పాటు అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత దీనిలోకి 1/4 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టి సన్నని మంట మీద మరొక 1/2 నిమిషం పాటు వేగనివ్వండి. ఆఖరిలో దీనిలోకి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసి మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే రొయ్యల ఫ్రై తక్కువ నూనెతో మనకు ఇంట్లోనే తయారైపోతుంది. మరి వీడియోలో చూపించిన రొయ్యల ఫ్రై తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.